హాయ్ కమాండోస్. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఎగ్జామ్స్ గురించి అనమాట. ట్రైనింగ్‌లో ఇండోర్ ఎగ్జామ్స్ అండ్ అవుట్‌డోర్ ఎగ్జామ్స్ అని 2 ఉంటాయి. అవుట్‌డోర్ ఎగ్జామ్స్ అంటే ఏంటంటే, మన గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తాం కదా! గ్రౌండ్‌లో మనకి ఫైనల్‌గా 9 మంత్స్ ట్రైనింగ్ అయ్యాక, కంప్లీట్ అయ్యాక మనకి అవుట్‌డోర్ టెస్ట్ జరుగుతుంది. అవుట్‌డోర్ టెస్ట్ అంటే రన్నింగ్, పుల్-అప్స్, పుషప్స్, రోప్ క్లైంబింగ్, ఆబ్‌స్టాకిల్ ట్రైనింగ్, ఆబ్‌స్టాకిల్ ట్రైనింగ్ ఇవన్నీ కలిపి మనకి అవుట్‌డోర్ టెస్ట్ అంటారు. వీటన్నిటికి మార్క్స్ ఉంటాయి. చూసుకోండి. తర్వాత ఇండోర్ క్లాసెస్. ఇండోర్ క్లాసెస్ అంటే డైలీ మార్నింగ్ మనం క్లాస్‌కెళ్తాం గదా! మనకి లా సబ్జెక్ట్స్ ఉంటాయి. మన సెక్షన్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, మన పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇవన్నీ చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్‌కి అన్నిటికి మార్క్స్ ఉంటాయి. సేమ్ మనం కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రాసాం గదా! అలాగే మనకి ఆ విధంగానే మనకి ఎగ్జామ్ కండక్ట్ జేస్తారు. అంటే మనకి పెద్ద రూమ్స్‌లో నంబర్స్ ఏసి కూర్చోబెట్టి ఇన్విజిలేషన్ జేస్తారు మన ఆఫీసర్సే. సేమ్ అదే ప్యాటర్న్‌లో జరుగుతది ఎగ్జాము. ఈ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయితే సరిపోతుంది పాస్ అయితే. దీనికి మార్క్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలండి ఈ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్‌లో మార్క్స్ ఎలా యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అవుట్‌డోర్ మార్క్స్, ఇండోర్ మార్క్స్ ప్లస్ మనం కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ మార్క్స్ ఉంటాయి గదా! ఈ 3 యాడ్ జేస్తారనమాట. మనం ట్రైనింగ్ అయిపోయాక మన డిస్ట్రిక్ట్‌కొస్తాం గదా! ఈ 3 యాడ్ జేసి ఎవరెవరికి ఎంతెంత వచ్చాయో ఇవన్నీ మనకి లిస్ట్ పంపిస్తారనమాట. సపోజ్ ఒక 10 క్యాండిడేట్స్ తీసుకుందాం. ఒక అనంతపురం డిస్ట్రిక్ట్ తీసుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఒక 10 క్యాండిడేట్స్. ఒక్కొక్కరికి ఒకరికి 1000 మార్క్స్ వచ్చాయి. ఒకరికి 1100 వచ్చాయి. ఒకరికి 900 వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్. ఈ మార్క్స్ ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. వీళ్ళకి మనకి డిస్ట్రిక్ట్‌కి రాగానే మనకి నంబర్స్ అలాట్ చేస్తారనమాట. జనరల్ నంబర్స్ అని. మన ట్రైనింగ్‌లో మనకి చెస్ట్ నంబర్స్ ఎలాగుంటాయి, అలాగే మన డిస్ట్రిక్ట్‌కి రాగానే మనకి జనరల్ నంబర్స్ అని అలాట్ చేస్తారు. ఇప్పుడు 1000 వచ్చాయి కదా! ఫస్ట్ 1000 వచ్చిన అతనికి ఎగ్జాంపుల్ సంథింగ్ 101 అని నంబర్ 101 అనుకోండి. 900 వచ్చిన అతనికి 102 జనరల్ నంబర్. 800 వచ్చిన వాళ్ళకి 103 అట్లా మార్క్స్ బట్టి మనకి ఇక్కడ జనరల్ నంబర్స్ డిసైడ్ చేస్తారనమాట. వాళ్ళనే సీనియర్స్ అనమాట. దీన్నే సీనియారిటీ లిస్ట్ అంటారనమాట. సీనియారిటీ లిస్ట్ అంటే ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఫస్ట్ ఉంటారు సీనియారిటీ లిస్ట్‌లో. ఈ సీనియారిటీ లిస్ట్ ఎందుకు యూజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చెప్పాం గదా! ఈ 3 మెంబర్స్ వీళ్ళకి ఒక 15 ఇయర్స్ సర్వీస్ అయిందనుకోండి. హెడ్ కానిస్టేబుల్‌గా వేకెన్సీస్ ఉంటాయి. హెడ్ కానిస్టేబుల్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు. 2 వేకెన్సీస్ రిలీజ్ చేశారనుకోండి. ఈ 2 వేకెన్సీస్‌లో ఈ 3 మెంబర్స్‌ని ఫిల్ చేయాలి. ఈ 3 మెంబర్స్‌లో ఎలా ఫిల్ చేస్తారు? ఎవరికైతే సీనియారిటీ లిస్ట్‌లో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి అండ్ కేటగిరీ గూడా చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో అది చూసుకుంటారనమాట. సో, మనకి ప్రమోషన్స్‌లో ఈ మార్క్స్ యూజ్ అవుతుంది. సో, ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. ఎగ్జామ్ అంటే అంత హై లెవెల్‌లో ఉండదు. మనకి డైలీ జరిగే క్లాసెసే ఉంటాయి గాబట్టి ఎవరైనా ఈజీగా రాయగలుగుతారు. సో, ఈ ఎగ్జామ్ జాగ్రత్తగా రాయడం వల్ల మనకి సీనియారిటీ లిస్ట్‌లో ముందు నంబర్ ఉంటది. అండ్ ప్రమోషన్‌లో మనకి కొంచెం ఫాస్ట్‌గా రావడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇదండి ట్రైనింగ్ రిలేటెడ్ క్లాసెస్ గురించి అండ్ ఎగ్జామ్స్ గురించి. ఇంకా ట్రైనింగ్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ.